నా పేరు పుష్ప, మాది పీలేరండి. ఏదో బతుకు తెరువు కోసం నేను కోయాటికి వచ్చినాను. నాకు 2 పిల్లలండి. నాకు నా భర్త కూడా లేడండి. పిల్లలు పోషించుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినానండి. ఇక్కడ వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు. ఫుడ్ 2 రోజులు అయింది తిని, కనీసం పడుకునేదానికి రూమ్ ఇయ్యరు. ఫుడ్ అడిగితే కొడతారు, తిడతారు. క్లోరెక్స్ తాగుదామని పెట్టుకుంటే గడబెట్టుతో అయినారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లీజ్ సుమన్ టీవీ ఎంతోమందికి మీరే హెల్ప్ చేశారు. నాకు కూడా హెల్ప్ చేసి ఇండియాకి రప్పించండి. వీళ్ళకి పంపించమంటే $2,000 అడుగుతున్నారు. అంత అమౌంట్ నాకు లేదు. ప్లీజ్ నారా లోకేష్ సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నా పిల్లలు అనాథలు అయిపోతారు. నేను అంత అమౌంట్ కట్టలేను సార్. ఎంతోమంది హెల్ప్ చేశారు కదా. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. కొడుతున్నారు సార్. ప్లీజ్ నారా లోకేష్ గారు హెల్ప్ చేయండి. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకు తెరువు కోసం నేను కోయాటికి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్ ఎంతోమందికి హెల్ప్ చేశారు కదా. నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. 2,000 దినార్లు కట్టమంటున్నారు. అంత అమౌంట్ లేదు నా దగ్గర. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఫోన్ కూడా తీసుకునేస్తున్నారు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఫుడ్ కూడా 2 days అయిందండి తిని. ప్లీజ్ సుమన్ టీవీ హెల్ప్ చేయండి. నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇండియాకి తీసుకోండి. 2 times కూడా కొట్టారు. ఫోన్ కూడా తీసుకునేస్తున్నట్టున్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్ సార్. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి. ఎంతోమంది హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్.